హాయ్, ఈ రోజు అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇంకా స్నానం కూడా చేయలేను, ఎల్లుళ్ళ ఎండలు మండిపోతున్నాయి. స్నానం చేసినా ఒకటే చేపోయినా ఒకటే అన్నట్టుంది అనమాట. ఎండలో మీకు ఎండలు ఉన్నాయి? ఎట్లా చలికాలం ఏమన్నా వచ్చిందా మీ వాళ్ళలో? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే నాకు పాపం ఈ రోజు మురళిని చూస్తేనే అయ్యో పాపం అనిపించింది. ఎందుకు అంటే మురళి వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకొస్తాడు, అలాగే అలకనందాకు కూడా డ్రెస్ తీసుకొస్తే నాకు నచ్చలేదని చెప్పి ఇసిరిపిచ్చి కొడుతుంది. అదైతే నాకు మురళిని చూసి అయ్యో పాపం అనిపించింది. అంత ప్రేమగా తెచ్చి ఇచ్చినప్పుడు వద్దని చెప్పడం అంత మాత్రము ఎంత వరకు కరెక్ట్? ఆయన పాపము జాకెట్లు గుట్టి ప్రేమగా తీసుకొచ్చారు కదా, అంత మాత్రం ఎవరు తెచ్చిస్తున్నారు? ఇయాడ రేపు ఎవరు ఏం బట్టలు కొనాలి, వాళ్ళకి వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు కానీ. సరే, ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే జాను వచ్చేసి పాపం చాలా బాధపడతా ఉంటుంది. అలకనంద దగ్గరకు వచ్చేసి నేను మోసపోయాను, మోసం చేశారు అని చెప్పి బాధపడుతుంటే ఇంకా అలకనంద ఏమైంది అంటే నేను మార్నింగ్ వెళ్ళాను కదా గుడికి అని చెప్పి వెళ్ళాను కదా, అప్పుడు నేను సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అతను వచ్చేసి ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయితే చేసుకుంటా ఉన్నాడు అని చెప్పేసరికి అవునులే ఎట్టైనా మేనమ్మ మామ పోలికలే వస్తాయి కదా, ఆయన అలాంటి వాడైతే సూర్య అలాంటి వాడికి మంచోడుగా ఎందుకుంటాడు, ఈయన కూడా అలాగే ఉంటాడులే అని చెప్పనేసి చెప్తుంది. కానీ డబ్బు విషయంలో ఒక మాట చెప్పింది అబ్బా, అసలు నందు నిజంగా హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. డబ్బుదేముందిలే అని చెప్పి అనుకుంటాం గానీ మనిషిని నడిపించేది డబ్బే. ఆ డబ్బు లేకపోతే మనుషులకి వాల్యూ కూడా ఇవ్వరు. ఇప్పుడు జాను అతన్ని ఇష్టపడినా, అలాగే ఈ అమ్మాయి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక మంచి ఫుడ్ తినాలనుకున్నా కావాల్సింది డబ్బే కదా. ఆ డబ్బు గురించి భలే చెప్పింది అనిపించింది నాకు. కాకపోతే మనుషుల్ని లెక్కలన్నట్టు చూస్తా ఉంది ఈ అలకనంద, అదొక్కటి నాకు నచ్చలేదు కానీ మిగతా అంతా ఓకే. దాని గురించి చెప్తుంది. చెప్పేసరికి ఇంకా మురళి అంటాడు అది నిజంగా ప్రేమించిన వాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుందిలే అంటే, ఇప్పుడు ఏమంటావు? నువ్వు నన్ను ప్రేమించావు, జాను వచ్చి సూర్య ప్రేమించింది, అలాంటప్పుడు మీరంతా ప్రేమ తెలిసిన వాళ్ళు, నేను ఒక్కటే డబ్బు పిచ్చిదాన్న ఎన్నో రెస్టారెంట్కి వెళ్ళి చూసాం కదా, నువ్వు ఎంత మాత్రం ఖర్చు పెట్టావు అని చెప్పేసి చులకనగా మాట్లాడుతా ఉంది. అంటే ఎంత చెట్టుకి అంతే గాలి, పిండి కొద్ది రొట్టె అని కూడా అంటాం కదా, ఎంత పిండికి అంత రొట్టె వస్తుంది. మనం ఎంత డబ్బులుంటే దాంట్లోనే పడుకునే దాంట్లో కూడా ముడుచుకొని పడుకోవాలి, అదే ఎంత ఎంత స్థలం ఉంటే అంత ముడుచుకొని పడుకోవాలి అనే సామెత కూడా ఉంది కదా, అదే స్టైల్లో ఎంత ఉంటే అంత సర్దుకొని పోతా ఉండాలి. అంతేగాని ప్రేమలో అభిమానులు డబ్బుతో పోల్చకూడదు. కానీ ఈ ఒక్క మాట మాత్రం నాకు నచ్చింది, మనిషిని నడిపించేది డబ్బే అన్నట్టు చెప్తుంది. ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సరే అని చెప్పేసి ఇంకా మురళి వచ్చేసి బట్టలు కొనడానికైతే పోతాడు. ఎందుకంటే వీళ్ళు వరలక్ష్మి వ్రతం చేస్తాం అనుకున్నారు కదా, సరే బట్టలు కొందాము అని చెప్పి పోయేసి ఇంకా లాస్ట్ అమ్మాయికి గౌను, అలాగే గౌతమికి డ్రెస్ అన్ని కొనుక్కొని బాగా వస్తాడనమాట. వచ్చి ఇదిగో తీసుకోండి అంటే గౌతమి ఏమో బాగుంది అని చెప్పారనేది, అలాగే పాప లాస్ట్ పాప కూడా ఓకే సూపర్ నాకు నచ్చింది ఫ్రాక్ అనేది, ఇదిగో నందు నీకోసం నేను చీర తెచ్చాను అంటే నాకే నచ్చలేదు పో అని చెప్పి ఇసిరిపిచ్చి కొడుతుంది. తన మనసు ఎంత నొచ్చుకుని ఉంటుంది పాపము, చాలా బాధపడి ఉంటాడు తను వచ్చేసి. సరే, ఇంకా బట్టలు కొనడానికైతే వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు సూర్య కనిపిస్తాడు అనమాట. సూర్య కనిపించి నన్ను ఒక్కసారి నా మాట విను మురళి, అసలు నేనే మోసపోయాను, నేను మా అమ్మ విషయం తాగుతానని చెప్పి ఏదో తాగింది, నేనైతే విషయం అనుకున్నాను, నేనే మోసపోయాను, నేను ఎట్లాగా అమ్మాయిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు, నేను జానునే ఇష్టపడుతున్నాను, జానునే చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఎలా అయినా సరే జానుని కలిసే ప్రయత్నం చెయ్యి అన్నట్టయితే బతనడుకుంటాడు. సరే నేను ట్రై చేస్తానులే అని చెప్పేసి మురళి అయితే చెప్తాడనమాట. మనం ఇంకా రేపటి ఎపిసోడ్ లో వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు, సూపర్ చేసుకుంటున్నారు అనిపిస్తా ఉంది.